శ్రీమాత్రే నమః. ధర్మస్థల ఈ పేరు ఎంతగా మారుమోగిపోయింది అంటే ఈ క్షేత్ర ప్రతిష్టను దెబ్బతీయాలని, ఈ క్షేత్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలని, అంతర్జాతీయంగా కూడా దీన్ని ఎంత డిఫేమ్ చేయాలని ప్రయత్నించినటువంటి కమ్యూనిస్ట్ నికృష్టులు, ఇక కాంగ్రెస్ ప్రభుత్వము, ఇంకా చెప్పాలంటే కొంతమంది సనాతన ధర్మ వ్యతిరేకులు కలిసి ఎంతో కుట్ర చేశారు. ప్రతి ఒక్క ఎలిగేషన్ వాళ్ళ మీద వేసింది అది తప్పు అని రుజువు అవుతూ వస్తూనే ఉంది. అయితే అసలు ఈ ధర్మస్థలకు అధికారైనటువంటి వీరేంద్ర హెగ్డే గారు ఈ ధర్మస్థల క్షేత్రం యొక్క మహిమ మహత్యము ఇవన్నీ తెలుసుకుంటే ఎందుకు వీళ్ళ ప్రవర్తిస్తున్నారు, దీని వెనక ఏ హస్తాలు ఉన్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం కొంచెం చేద్దాం. ఈ వీరేంద్ర హెగ్డే గారు ధర్మస్థలకు ధర్మాధికారి. అసలు వీరి పూర్వీకులు ఎవరు? వీరు ఒక జైన మతస్థులు అయ్యుండి ఎందుకు ఇంతలా ఈ మంజునాథేశ్వరుడు అంటే అంత వల్లమాలిన ప్రేమను, అభిమానాన్ని, భక్తిని పెంపొందించుకుని ఇంత సేవ ఎందుకు చేస్తున్నారో మనం తెలుసుకొని తీరాలి. వీరేంద్ర హెగ్డే గారి యొక్క పూర్వీకులైనటువంటి బిర్మన్న పెర్గడే, ఇదే కాలక్రమేణా హెగ్డేగా మారింది. ఈ బిర్మన్న హెగ్డే, అమ్మో బల్లాల్తి అనే దంపతులు వారిద్దరూ కూడా ఎప్పుడు అతిథి సేవ చేస్తూ ధర్మంగా బతికే ఒక కుటుంబం వారిద్దరిది. వారిద్దరూ ఎప్పుడు ఏ అతిథి కనిపించినా అతిథిని ఆదరించి అతిథికి అన్నం పెట్టి సేవ చేసేవారు. ఆ ప్రతిరోజు అతిథి సేవ చేసిన తర్వాతే వాళ్ళు భుజించేవారు. ఆ జైన ధర్మంలో ఉన్నటువంటి ధర్మం యొక్క దేవత తీర్థంకర చంద్రప్రభ అనే ఒక దేవత వీరిని పరీక్షించాలనిపించి ఒకరోజు మానవాకారంలో వచ్చి వీరి దగ్గర అతిథిగా రాగానే వీరు ఆ అతిథిని ఆదరించి వారికి సేవ చేసి వారికి అన్నం పెట్టి వారిని సంతృప్తి పరుస్తారు. ఆ తీర్థంకరుడు తరువాత అదృశ్యమైపోయి వారికి కల్లో కనిపించి వచ్చింది నేనేనంటూ చెప్పి వారు నివాసంగా ఉంటున్నటువంటి ఆ ఇల్లుని వదిలేసి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఆ ఇంటినే తనకు ఆలయంగా నిర్మించమని చెప్తాడు. అంతేకాకుండా మరో నలుగురైనటువంటి కాలరాహు, కాలర్కేయి, కుమారస్వామి, కన్యాకుమారి అనే నలుగురు దేవతలు, వీరు కూడా ధర్మానికి దేవతలే, వీరికి కూడా ఆలయాలు నిర్మించమని చెప్తారు. వీటన్నిటితో పాటు ఒక శివాలయాన్ని కూడా నిర్మించమని, ఆ శివాలయానికి శిలను అంటే శివలింగాన్ని తయారు చేయడానికి కావాల్సిన శిలను వెతకడానికి తానే ఒక మంత్రిని, అన్నప్ప స్వామి అనే వ్యక్తిని పంపిస్తారు. ఈ అన్నప్ప స్వామి ఆ ధర్మదేవతకు మంత్రి అన్నమాట. అతను వచ్చి అన్ని చోట్ల వెతికి ఒక శిలను తీసుకొచ్చి వారు లింగాన్ని తయారు చేసి ఆ లింగాన్ని మామూలుగా పెట్టి పూజించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ధర్మదేవత తీర్థంకరు వారి కలలో ఒక ఇద్దరు బ్రాహ్మణ కుటుంబాల నుంచి ఇద్దరు బ్రాహ్మణులను, అలాగే వేరే వేరే కాసుల నుంచి ఒక నలుగురిని అధికారులను తీసుకుని ఈ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు, రకరకాల బాధ్యతలు ఆ నలుగురికి, అలాగే పూజాధికారి యొక్క బాధ్యత ఆ ఇద్దరు బ్రాహ్మణులకి అప్పగించమని కూడా చెప్తారు. ఈ బిర్మన్న పెర్గడే గారు ధర్మదేవత చెప్పినట్టుగానే అలాగే చేసి వారి యొక్క కుటుంబం ఇంచుమించు 11-12 శతాబ్దంలో ఉన్నటువంటి ఈ ధర్మదేవత కథ అప్పటి నుంచి కూడా ఇంచుమించు 16వ శతాబ్దం వరకు కూడా వాళ్ళు ఇదే దాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 16వ శతాబ్దంలో ఈ బిర్మన్న హెగ్డే గారి కుటుంబంలోనే వచ్చినటువంటి ధర్మాధికారి అయినటువంటి శ్రీ దేవరాజ హెగ్డే అనేటువంటి వీరు ధర్మాధికారి అయ్యారు. అప్పుడు వీరు ఒకనాడు అక్కడ దగ్గరలో నుండి ఉడిపి మఠం, అంటే ఇంతకు ముందు కూడా మనం శ్రీ మధ్వాచార్యుల వారి యొక్క కథ చెప్పుకున్నాం కదా, ఆ మధ్వాచార్యుల యొక్క పీఠం కూడా ఈ ఉడిపిలోనే ఉంటుంది. వీళ్ళు మధ్వ బ్రాహ్మణులు, మధ్వులు అంటే ఇంకెవరో కాదు, వైష్ణవుల్లోనే ఒక సంప్రదాయం అన్నమాట. వీళ్ళు ఆ మధ్వాచార్యుడైనటువంటి శ్రీ వదిరాజ అనే ఒక మఠంలో స్వామి వారిని పిలిచి వారిని స్వామి దగ్గరికి మీరు మా ఆలయానికి వేం చేయాలి అని కోరుకుంటాడు అనమాట. కోరుకుంటే ఆ వదిరాజ స్వామి వారికి తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ధర్మస్థలంలో ఈ లింగం శ్రీ మంజునాథేశ్వర స్వామి వారిని మామూలుగా లింగాన్ని పెట్టి పూజించుకుంటున్నారే తప్ప ఇక్కడ వైదికంగా అంటే ఆగమ శాస్త్రాల ప్రకారంగా ప్రతిష్ఠ జరగలేదు అని తెలుస్తుంది. అప్పుడు అతను అంటారు, ఇక్కడ స్వామిని వైదికంగా ఆగమ శాస్త్రానుసారంగా మీరు ప్రతిష్ఠించలేదు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి భిక్ష స్వీకరించలేను అని. అప్పుడు ఈ ధర్మాధికారి అయినటువంటి శ్రీ దేవరాజ హెగ్డే గారు, స్వామి మేము మా మంజునాథేశ్వర స్వామిని ప్రేమతో, భక్తితో, అనన్యమైన భక్తితో కొలుచుకుంటున్నామే తప్ప మాకు ఈ శాస్త్రాలు గాని సంప్రదాయాలు గాని మాకేమీ తెలియదు. మా పూర్వీకులు ఎప్పటి నుంచో ప్రతిష్ఠించినటువంటి ఆలయం ఇదేదో మీరే జరిపించండి, తద్వారా మీరు వచ్చి మా భిక్షను స్వీకరించండి అని అతను వేడుకోగానే, ఇంతటి గొప్ప భక్తుడికి ఇటువంటి సంప్రదాయం పేరుతో మనం ఇతన్ని దూరం పరచకూడదని చెప్పి అతను ఆ మఠమైన స్వామి అయినటువంటి శ్రీ వదిరాజ స్వామి వారు
వచ్చి మళ్ళీ 16వ శతాబ్దంలో తిరిగి స్వామివారిని బయటికి తెచ్చి ఆలయాన్ని సంప్రోక్షించి అక్కడ జరపవలసిన వైదిక పూజలన్నీ జరిపి అక్కడ తిరిగి మంజునాథేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా అక్కడ ఎన్నో పూజలు ఎన్నో ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఇదంతా జరిగింది, అసలు దీని సంగతి ఏమిటి అంటే, శ్రీ వీరేంద్ర హెగ్డే గారి తండ్రి అయినటువంటి శ్రీ రత్నవర్మ హెగ్డే గారు వారు తమ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఆలయ సంప్రదాయాలని ధర్మాలని ఎంతో గొప్పగా కాపాడుకుంటూ వస్తూ వారికి మనసులో ఎలా ఉండేదంటే, ధర్మస్థలను నిజంగానే ధర్మం విలసిల్లే స్థలంగా చెయ్యమని కదా మా పూర్వీకులకి ఆ ధర్మదేవత కనిపించి చెప్పింది. కాబట్టి ఇక్కడ ధర్మం అంటే ఎలా ఉండాలి, భక్తుడు అక్కడికి వచ్చిన భక్తుడు అటు అన్నానికి తినడానికి గాని ఆకలి తప్పులతో ఉండకుండా ఉండాలి, అలాగే అతడు ఎక్కడ ఉండాలి, నాకు వసతి ఎక్కడ అని అనుకోకూడదు. అసలు వీటి గురించి చింత లేకుండా ఆ భగవంతుణ్ణి ప్రార్థించాలి, భగవంతుని ప్రార్థనకై భగవంతుణ్ణి దర్శించుకోవడానికే రావాలి అని అనుకున్నవాడే ఇక్కడ ఒక అన్నదాన కార్యక్రమం చెయ్యాలి అని అనుకుంటాడు. అంతేకాక అతను చతుర్విధ దానములు కూడా జరగాలి ఈ కోవెల్లో అని అనుకున్నారట రత్నవర్మ గారు. ఆ చతుర్విధ దానములు ఏమిటంటే అన్నదానము, అభయదానము, ఔషధ దానము, విద్యాదానము, ఈ 4 జరగాలి అని కోరుకుంటారు. అయితే వారి యొక్క కాలక్రమంలో అతను అన్నదానాన్ని మొదలుపెట్టి కొంచెం కొంచెంగా చేస్తూ ఉంటారు. కానీ వారి తదనంతరం వారి పెద్ద కొడుకు అయినటువంటి ప్రస్తుత ధర్మాధికారి అయినటువంటి శ్రీ వీరేంద్ర హెగ్డే గారు 19 ఏళ్ల వయసులోకి, అంటే ఇంచుమించు 1968, అంటే ఇతను 1948లో పుట్టారు, 1968లోనే దానికి ధర్మాధికారి అయ్యారనమాట. అతను ధర్మాధికారి అయిన తరువాత నా తండ్రి ఇక్కడ చతుర్విధ దానాలు జరగాలనుకున్నారు, ధర్మం విలసిల్లాలి అనుకున్నారు, కాబట్టి నా తండ్రి కోరికను అలాగే ఆ ధర్మదేవత యొక్క ఆజ్ఞను నేను పునరుద్ధరించి ఇంకా ఎక్కువగా దీన్ని చేస్తాను అని అనుకున్నటువంటి వారే అన్నపూర్ణ అనే ఒక గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు. ఈ అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం గురించి నేషనల్ జాగ్రఫిక్ టీవీ వాళ్ళు కూడా ఇండియాస్ మెగా కిచెన్ అనే ఒక పెద్ద డాక్యుమెంటరీ కూడా నేషనల్ జాగ్రఫిక్ చేసింది. అయితే దాంతో పాటు ఈ అన్నదానంతో పాటు ఈ చతుర్విధ దానాల్లో ఔషధ దానం, విద్యాదానం, అభయదానం కూడా ఇతను చేస్తున్నారు. 48 ఏళ్లుగా వీరేంద్ర హెగ్డే గారు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో, నిజం చెప్పాలంటే ఇక కర్ణాటక మొత్తం కూడా ఎక్కడా కూడా అక్షరాస్యత, అంటే ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే వారికి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండాలని చెప్పి శ్రీ మంజునాథుడి పేరు మీదే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథ SDM కాలేజెస్ అని చెప్పి 1, 2 కాదు, LKG నుంచి అటు PG, PhD, రీసెర్చ్ వరకు ఎన్నెన్నో రకాల కాలేజెస్, ఇంజనీరింగ్ ఏమిటి, మెడిసిన్, లా, మేనేజ్మెంట్, గురుకులాలు, నర్సింగ్, తర్వాత ఇంకా స్త్రీ సశక్తీకరణ కోసం స్త్రీలకు ప్రత్యేకించి ITI ట్రైనింగ్, మేనేజ్మెంట్, రకరకాల కాలేజెస్ని స్థాపించి వారందరికీ విద్యాదానాలు చేయడం, చదువుకోలేని పేద విద్యార్థులకు వారికి డబ్బు ఆటంకం కాకూడదని చెప్పి వాళ్ళకి పారితోషికాలు ఇవ్వడము, ఇలా విద్యాదానాన్ని ఎంతో గొప్పగా చేస్తున్నారు. అసలు చెప్పాలంటే కర్ణాటక దేశంలో కూడా చాలా గొప్ప గొప్ప ప్రొఫెసర్లను అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ చేత విద్యాబోధన జరిగేలా చెయ్యాలి అనుకుని ఆ రకంగానే ఇప్పటి వరకు నడుపుతూ వస్తున్నారట. ఇక ఔషధ దానంలో భాగంగా ఎవరైనా పేద ప్రజల గురించి డబ్బులు కట్టుకోలేని ఒక మధ్యతరగతి ప్రజల వరకు అందరికీ కూడా అటు కోవెల ద్వారాను అలాగే తన ఇంటిలోని కూడా ఔషధాలను, వారికి ఏ జబ్బు ఉందో ఏం కావాలో తెలుసుకుని దాని ప్రకారంగా ఔషధాలను, మెడిసిన్స్ ఉచితంగా ఫ్రీగా ఇస్తారు. శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథ స్వామి వారి దీని పేరుతోనే హాస్పిటల్స్ కూడా నడుపుతూ, డెంటల్ హాస్పిటల్స్, తర్వాత కంటి ఆపరేషన్ అతను డబ్బు సహాయం చేస్తూ అలాగే ఈ హాస్పిటల్స్ రన్ చేస్తున్నారు. అక్కడ మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇది ఔషధ దానం. ఇక అది కాక ఎవరు ఊహించింది, ఎవరికి తెలియనిది అభయదానం. ఈ అభయదానం కార్యక్రమం పేరుతో అతను తన ఇంటి దగ్గర ప్రతిరోజు పొద్దున్న ఒక సమయంలో, సాయంకాలం ఒక సమయంలో అతను కూర్చుంటే వారి ఇంటి వసారాలో క్యూలు కట్టి బారులు తీరి పేదవాళ్ళు, పేద ధనిక సంబంధం లేదండి, ఎవరైతే తాము బాధపడుతున్నారో, తమకేమైనా బాధలు ఉన్నాయో వాళ్ళు క్యూలో వచ్చి వారి దగ్గరకు వచ్చి తమ గోడు వెళ్ళబోసుకుంటారట. వాళ్ళకి ఏ కష్టం ఉన్నా, వారికి ఆర్థిక సహాయం ఏమైనా కావాలంటే డబ్బులు ఇస్తారు, మందులు కావాలంటే అవి ఫ్రీగా ఇస్తారు, ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే వారి కాలేజెస్లోనే వాళ్ళకి సీట్ వచ్చేలా చేస్తారు. తానే వాళ్ళకి ఒక మంచి వచనాలతో సాంత్వన చెప్పడం, ఇటువంటివన్నీ కూడా శ్రీ వీరేంద్ర హెగ్డే గారు చేస్తున్నారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న వీరి మీద ఇంతలా
ద్వేషాన్ని పెంపొందించుకుంది. ఎప్పుడంటే గత 15-20 ఏళ్ల నుంచే ఇతని మీద ఎన్నో సార్లు ఇలాగా ఈ రేపులు జరిగిపోయాయి, ధర్మస్థల ఆలయం కిందనే ఏదో పెట్టేశారు, ఇవి అవి అంటూ ఎన్నెన్నో అలిగేషన్స్ వేస్తున్నా సరే, ఎప్పటికప్పుడు అవన్నీ తప్పును రుజువు అవుతున్నా సరే, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వారిపై ఎక్కడి నుంచి ఎవరో వచ్చి మళ్ళీ అలిగేషన్స్ వేయడం మొదలుపెట్టారు. ఇది కూడా మళ్ళీ ఫేక్, తప్పుని రుజువయ్యింది. గత కొన్నేళ్లుగా, ఈ 7-8 ఏళ్లుగా మళ్ళీ ఇతని మీద ఎందుకు ఇంతలా అలిగేషన్స్ మొదలయ్యాయో తెలుసా? పేదరిక నిర్మూలన. అంటే పేదరికం అనేది ఉన్నప్పుడు వాళ్ళకి పేదల్ని ఎంతగా ఆదుకోవాలి, ఎవరైనా వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే వాళ్లకు బ్యాంకులకు చెప్పి కానీ లేదా తాను కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళు ఏ వ్యాపారాలు కానీ లేదా వాళ్ళు ఏ రకంగా వాళ్ళ ఆర్థిక సమృద్ధిని సంపాదించగలరు, వాళ్ళ కుటుంబాన్ని ఎలా పైకి తీసుకెళ్లగలరు అనే విషయంలో సలహాల రూపంలో ఇవ్వడం, లేదా వ్యాపారంలో వాళ్ళకి ఏమైనా చెప్పడం, వాళ్ళని సశక్తీకరించడం వంటివి చేస్తున్నారు. ఇదే కాక ఉపాధి లేని వాళ్ళకి, నిరుద్యోగం ఉన్న వాళ్ళకి తన యొక్క రకరకాల కాలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ వారికి ఉన్న సంస్థల్లో కానీ అన్నపూర్ణ అన్నదానంలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారో మీకు అన్నపూర్ణ గురించి చివరిలో వివరిస్తాను, అప్పుడు తెలుస్తుంది. అందులో కూడా వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. వైద్య సౌకర్యాలు లేని వారికి మొబైల్ హాస్పిటల్ రన్ చేస్తూ ప్రతి ఊరూరా తన మొబైల్ సంచార వైద్యశాలలు తిప్పుతూ వారికి అక్కడ వైద్య సహాయం అందిస్తున్నారు. ఇది కాక మద్యం మత్తులో కుటుంబాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళని మద్యం మత్తులోంచి బయటకు తీసుకొచ్చి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళకి మందులతో బాగు చేసి వారిని ఆర్థికంగా వాళ్ళకి సశక్తీకరించడానికి ఇలా వాళ్ళ చేత వ్యాపారాలు ఏదో ఒక ఉపాధో వాళ్ళకి కల్పించి అంతటితో అయిపోయింది అనకుండా వారు తిరిగి మద్యం మత్తులో పడకుండా గ్రామాల్లోకి వెళ్తూ చైతన్యపరుస్తున్నారు. ఇంతే కాకుండా స్త్రీలను కూడా ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తున్నారు. కుటుంబాల్లో అంటే పల్లెటూరులో అనారోగ్యం ఎందుకు ప్రబలుతోంది అంటే పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడం వల్లే ప్రబలుతోంది. కాబట్టి వాళ్ళకి ఆరోగ్యం మీద అవగాహన కలిగించాలి, వాళ్ళని ఆ దిశగా కూడా చైతన్యపరుస్తున్నారు. కర్ణాటక లలిత కళ అయినటువంటి యక్షగానం, ఈ యక్షగానం కోసం వారు ఒక ప్రత్యేకమైనటువంటి కాలేజీని కూడా స్థాపించి దానిలో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దానిలో శిక్షణనిచ్చి వాళ్ళ చేత పెర్ఫార్మెన్సెస్ కూడా ఇప్పిస్తూ ఉన్నారు. ఇక అన్నపూర్ణ గురించి వినండి. ఈ అన్నపూర్ణ భోజనశాలలో రోజుకి 30,000 నుంచి 50,000 మంది వరకు అన్నదానం చేస్తారు. ఈ అన్నదానం చేసేటప్పుడు మంజునాథుడి పేరు తలుచుకుని మంజునాథుడికి సేవ చేస్తున్నాము, ఇది మానవ సేవే ఆ మంజునాథుడికి చేస్తున్న సేవగా వాళ్ళు భావిస్తారు. ఇక మంజునాథుడికి లక్ష దీపోత్సవం అని ఒకటి జరుగుతుంది. ఈ ఉత్సవం 5 రోజులు జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా వారు రోజుకి 1,00,000 మంది చొప్పున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ జరుగుతున్న అన్నదాన కార్యక్రమంకు ముఖ్యంగా లక్ష దీపోత్సవం రోజు ఇంచుమించు 6,500 కిలోల నుంచి 8,000 కిలోల వరకు ఆ రోజు అన్నం వండుతారట. ఇక రసము, సాంబారు, కూర, పెరుగు, ఒక స్వీటు, ఇలా రకరకాలుగా భోజనం పెడతారు తప్ప ఏదో ఒక్కదాంతో అయిపోయింది అని అనుకోరు. ఒక్కోసారి అక్కడ 4,000 కిలోలకు పైగా కూరగాయలు, 3,000 లీటర్ల సాంబార్ వరకు ఖర్చు అవుతుంది. ఒక రోజుకి 1,500 కొబ్బరికాయల వరకు ఖర్చు అవుతుంది ఈ లక్ష దీపోత్సవం రోజు. ఇక ఈ ఆలయానికి సొంతంగా తోటలు ఉన్నాయి, కూరగాయలు వాళ్లే పండించుకుంటారు. ఈ ఆలయానికి సొంతంగా గోశాల కూడా ఉంది, 125 పశువులు కూడా అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏవైతే కూరలు తరుగుతారో అన్నపూర్ణలో ఆ తరిగిన కూరలు, అలాగే అందులో వండిన అన్నాన్ని, బియ్యాన్ని కడిగేటప్పుడు ఆ కడుగు నీళ్లు, గంజి వార్చేటప్పుడు వచ్చే గంజి, ఇదంతా కూడా ప్రత్యేకమైన పైపుల ద్వారా ఈ గోశాలకు తరలించబడి గోవులకు దానాగా దాన్ని మేతగా చేస్తారు. ఇక గోవుల కోసం ప్రత్యేకించి గడ్డి కోసం ఒక 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి అక్కడ ఆ స్థలంలో గోవులకు కావాల్సిన గడ్డిని పెరిగేలా చేస్తారు. ఇది కాక వీళ్ళ కొబ్బరి తోటలు, ఇటువంటి తోటల్లో పని చేయడానికి సిబ్బంది, ఎంతమంది సిబ్బంది ఉంటారు చెప్పండి? ఒక రోజుకి 1,00,000 మంది భోజనం చేసే దగ్గర అంటే ఎంతమంది అక్కడ పనిచేస్తూ ఉండాలి, ఎందరికి ఉపాధి అవకాశాలు ఆ ఆలయం ద్వారా కలుగుతూ ఉండాలి. ఈ డైరీ ఫామ్ నిర్వహణ గురించి కూడా ఆ నేషనల్ జియోగ్రఫిక్ టీవీలో వచ్చింది, అందులో మీరు చూసి తెలుసుకోవచ్చు. అన్నపూర్ణలో భోజనానికి సాధారణంగా ఎక్కడైనా ప్లేట్లను వినియోగిస్తారు కదా, వీళ్ళు ఇక్కడ ప్లేట్లు కాకుండా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా విస్తరాకుల్ని వాడతారు. ఈ విస్తరాకుల్ని, తిన్నవటువంటి ఎంగిలిని, వీటన్నిటినీ కూడా ప్రత్యేకంగా ట్రాక్టర్లలో, లారీల్లో తరలించి వీరి యొక్క ప్రత్యేకమైనటువంటి తోటల్లో, భూముల్లో దాన్ని వేసి అక్కడ ఎండిన తరువాత దీన్ని అంతటినీ తీసుకుని వెళ్ళి సేంద్రియ ఎరువుగా మారుస్తారు. రోజుకు 3,000
నుంచి 4,000 ఆర్గానిక్ వేస్ట్ అక్కడికి వెళ్తే సంవత్సరానికి 1,20,000 నుంచి 1,40,000 కిలోల వరకు కంపోస్ట్ తయారవుతుంది. ఈ కంపోస్ట్ ని తిరిగి మళ్ళీ వాళ్ళు తమ తోటల్లోనే వినియోగిస్తారు. ఒక బ్యాచ్ అన్నదానం అయిపోయిన తర్వాత ఒక సూపర్వైజర్ బయలుదేరి వెళ్ళి మొత్తం లైన్ లో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంత వండాల్సి ఉంటుంది, ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసుకుని మళ్ళీ అప్పటికప్పుడు వండి వారికి పెడుతూ ఉంటారట. ఇంత గొప్ప ఆలయాన్ని, ఇంత గొప్పగా పరిఢవిల్లుతున్న ప్రదేశాన్ని వీరేంద్ర హెగ్డే గారు చేస్తున్న ఈ ప్రయత్నాలు, అలాగే హాస్పిటల్స్ లో కూడా చేసే ఉచిత వైద్యము, ఇవన్నీ చూసి వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలని చేసిన ప్రయత్నంలో భాగమే ఇది. అయితే పివి నరసింహారావు గారు ఉన్న సమయంలోనే వీరికి పద్మశ్రీ వచ్చింది, తర్వాత వీరికి పద్మభూషణ్ వచ్చింది, రీసెంట్ గా మోడీ గారి సమయంలో పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు. వీరికి రాజ్యసభ సభ్యత్వం కూడా వీరికి ఇచ్చారు. ఇన్ని ఉన్నా కూడా వారి మీద ఎలిగేషన్స్ వేస్తూనే ఎలాగోలాగా ఆ ఆలయ ప్రతిష్టను, వారి ప్రతిష్టను దెబ్బతీయాలని చెప్పి ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ధర్మస్థల మంజునాథుడు చూస్తూ ఊరుకుంటాడా? ఇలాగే వీళ్ళవన్నీ ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాయి. నిజం చెప్పాలంటే ధర్మస్థల చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరేంద్ర హెగ్డే గారిని నడిచే మంజునాథుడు అని అంటారట. అంతటి గొప్ప వ్యక్తి అతను. ఇప్పుడు తెలిసిందా ధర్మస్థల విషయంలో ఎందుకు ఇంతలా అందరూ ఏదో కుట్ర పన్నుతున్నారో? శ్రీమాత్రే నమః.